బీయింగ్ గోల్డ్ మెడలిస్ట్ వుడ్ హావ్ చూజన్ అదర్ స్పెషలిస్ట్ కదా, లైక్ మేబీ కార్డియాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, లైక్ గైనకాలజిస్ట్ కానీ. వై రేడియాలజిస్ట్? 3 థింగ్స్. మా ఫాదర్ హెక్టిక్ షెడ్యూల్స్, ఇంకా ఇది నేను నా వల్ల అయితే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తి చేయడం అది. సెకండ్ థింగ్, మై హస్బెండ్స్ ఇస్ అ ట్రాన్స్ఫరబుల్ జాబ్ అండ్ ఐ గాట్ ఇన్ టు రేడియాలజీ ఆఫ్టర్ మై మ్యారేజ్. మై మ్యారేజ్ ఆల్సో ప్లేడ్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ సెలెక్టింగ్ దిస్. రేడియాలజిస్ట్ అనగానే అబ్బాయి అమ్మాయి అని మనకున్న లాస్ ప్రకారం మనం చెప్పకూడదు. మాకు కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా ఫేస్ చేశారు. చెప్పకపోతే ఏముంది, బయట చాలా సెంటర్స్లో చెప్తారు మీరు ఏమైనా స్పెషల్గా చెప్పకుండా ఉండడానికి, లేకపోతే మీరు లేడీ అని మీరు అందరూ లేడీస్ని కాపాడడానికి మీరు చెప్పట్లేదా? సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా, అన్ని ఉపాయాలలో ట్రై చేసినా ఒక జడ్జిమెంట్కి వస్తారు. ఇంకా ఈవిడ దగ్గర మనం కనుక్కోవడం అంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో దేవుళ్ళని మొక్కడం, వాళ్ళని చూడడం, వీళ్ళు చాలా అవుతున్నాయి. కానీ ఇంట్లో ఒక ఆడపిల్ల లేకపోతే అది చాలా ప్రాబ్లం. అంటే గవర్నమెంట్ కూడా మేడం మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒక చాలా మంచి ఉద్యమం తీసుకొస్తుంది. ఈ ఎక్కువ సార్లు స్కాన్ చేయడం వల్ల కారణం ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ప్రాబ్లం అవుతుంది. నైట్ 10 AM కి 12 AM కి మేడం ప్లీజ్ మనం మేము వద్దాం అనుకున్నాం రాలేదు, మా ఆవిడ కలుగురికి పడిపోయింది, సివియర్ స్టమక్ ఏక్ అంటుంది. ఆల్మోస్ట్ లైఫ్ లూజ్ అయిన పేషెంట్స్ కూడా 2-3 చూసాను. మంది స్కాన్స్ అనగానే ఒక ఫోబియా ఉంటుంది, అంటే దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని. చాలా అందరు పీపుల్కి ఉండే మిత్ ఏంటంటే ఎవ్రీ స్కాన్ ఈజ్ హార్మ్ఫుల్. సపోజ్ ఒక బకెట్లో మనం ఒక చిన్న క్రికెట్ బాల్ వేసాం, మనం అన్ని ఆల్ రౌండ్ మనం ఆల్ ద కార్నర్స్ నీట్గా చూడొచ్చు. ఇఫ్ యూ పుట్ అ ఫుట్బాల్ ఇన్ ఏ బకెట్, కొన్ని సైడ్స్ మనకు కనపడవు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రెగ్నెన్సీస్లో యాజ్ అ లేడీ రేడియాలజిస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టుడే మార్నింగ్ ఇట్ సెల్ఫ్, అంటే జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. రేడియాలజిస్ట్ అంటేనే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ థింక్ దే ఆర్ టెక్నీషియన్స్ అండ్ దే డోంట్ నో అవర్ ఫేసెస్, అవర్ డిగ్రీ ఏమీ ఉండదు. బీయింగ్ ఏ లేడీ ఐ స్టిల్ ఫీల్ ఒక 2-3 ఇన్సిడెంట్ షుడ్ నాట్ టెల్ దిస్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్. ఎలా అంటే ఇప్పుడున్న పేషెంట్స్ ఏంటంటే ఒక గుడ్ డయాగ్నోసిస్ కోసం దే ఆర్ నాట్ విల్లింగ్ టు వెయిట్ అండి. బట్ దిస్ ఈస్ మై పర్సనల్ అండ్ డీప్ రిగ్రెట్. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి. వెయిటింగ్ టైం మీకు మాల్స్లో, షాపింగ్ మాల్స్లో, సినిమా హాల్స్లో, పార్కుల్లో, ఎగ్జిబిషన్స్లో లేకపోతే వేటిల్లో లేనప్పుడు ఇక్కడ వెయిటింగ్ టైం ఉంటే కైండ్లీ ప్లీజ్ అడ్జస్ట్. రేడియాలజిస్ట్ బాగా సంపాదించేస్తారు అని. సో నార్మల్గా ఒక రేడియాలజిస్ట్ సంపాదిస్తారు మేడం. ఏ వచ్చిన తర్వాత ఎలాంటి అడ్వాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు మనం ఒక పేషెంట్ ఇమేజ్ చేస్తే ఫ్యూచర్లో ఈయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది కూడా మెషిన్స్ ఆర్ సజెస్టింగ్. యూ హావ్ సీన్ సో మెనీ పేషెంట్స్. ఏదైనా సివియర్ కేసు కనిపించిందా మీకు? రీసెంట్లీ అయితే ఫీటస్ ఇన్ ఫీటు, అంటే ఒక ఎనామలస్ బేబీలోనే ఇంకొక బేబీ ఉంది. డిటెక్టెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ 19-year-old గర్ల్, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఒక రేడియాలజిస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు పేషెంట్స్ దగ్గర? చాలామంది పేషెంట్స్ మనల్ని టెక్నీషియన్స్ అనుకుంటారు. రియలీ డోంట్ గెట్ రెస్పెక్ట్ ద కన్సల్టెంట్స్ గెట్ ఆనెస్ట్లీ.